శ్రోతలందరికీ నమస్కారం. వర్షాలు పడుతున్న ఈ రోజులలో నిమ్మరసాన్ని తాగొచ్చా? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా? కఫం పెరుగుతుందా? నిమ్మరసాన్ని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు? ఈ మొత్తం వివరాల్ని విన్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం వినబోతున్నాం. నిమ్మరసాన్ని తాగితే ఏమవుతుంది వర్షాలు పడే రోజుల్లో? దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం. నిజానికి నిమ్మరసాన్ని ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. నిమ్మరసానికి సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి, అపోహలు కూడా ఉన్నాయి. వీటిని ప్రతివాడు తెలుసుకోవటం అవసరం. ముఖ్యంగా నిమ్మరసాన్ని ఏ సమయంలో తాగితే మంచిది ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం కాలాన్ని 3 రకాలుగా విభజిస్తుంది. ఇది కఫకాలం, పిత్తకాలం, అలాగే వాతం ప్రకోపించేటటువంటి కాలం. తెల్లారుజామున కఫం ప్రకోపించి ఉంటుంది. ఆ తర్వాత కాస్త పొద్దెక్కిన తర్వాత మళ్ళీ వాత ప్రకోపం జరుగుతుంది. ఈ టైంలో ఈ పుల్లటి పదార్థాలు తీసుకోవటం వల్ల వాతానికి విరుగుడుగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగటం మంచిది. దీనివల్ల మన మెటబాలిజం పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగవుతుంది. అయితే ఈ నిమ్మరసాన్ని తాగిన తర్వాత మంచి నీళ్లతోటి నోటిని శుభ్రం చేసుకోవటం చాలా అవసరం. లేకపోతే పళ్ళ మీద ఉండే ఎనామిల్ పైన నిమ్మరసం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పళ్ళు పాడైపోతాయి. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీన్ని ఎలా తాగాలి అంటే గోరువెచ్చని నీళ్లతోటి తాగాలా, చన్ని నీళ్లతోటి తాగాలా అనేది. చూడండి, ఇక్కడ ముఖ్యమైనది వాతావరణం ఆధారంగా, అలాగే మన ప్రకృతి ఆధారంగా దీన్ని డిసైడ్ చేసుకోవాలి. వాతావరణం ఆధారంగా అంటే ఆరోగ్య పరిస్థితి ఆధారంగా కూడా ఎంపిక చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు జీర్ణశక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వేసవి కాలంలో చల్లటి నీళ్లతోటి నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే మంచిది. ఇలాంటి వర్షాలు పడుతున్న రోజుల్లో, అలాగే చలిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లతోటి నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే మంచిది. అయితే దీనికి సంబంధించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఈ వర్షాకాలం చాలామందికి ఈ మంచినీళ్ళు తాగాలన్న స్పృహ ఉండదు. కానీ నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఆ డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. పైగా దీనికి ఒక సౌలభ్యం ఏంటంటే ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా నిమ్మరసంలో ఉండే వైటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలం చీటి మాటికి దాడి చేసేటటువంటి ఈ జలుబులు, దగ్గు లాంటి సమస్యలకు ఇది ఒక విరుగుడుగా పనిచేస్తుంది. పైగా చిన్న చిన్న గాయాలు త్వరగా దీంతో మాన్తాయి కూడా. నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల ఆహారం తక్కువ తినే అవకాశం ఉంటుంది. తక్కువ ఆహారం తింటే బరువు తగ్గుతాం. ఇంకొక విశేషం ఏమిటంటే నిమ్మరసం తాగితే మూత్రాశయంలో ఉండేటటువంటి సిట్రేట్ విలువలు పెరుగుతాయి. సిట్రేట్ విలువలు ఎప్పుడైతే పెరుగుతాయో కిడ్నీలో రాళ్లు తయారు కాకుండా ఉంటాయి. అన్నిటికీ మించి నిమ్మరసం వాసన మానసిక ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలలో వాంతులయ్యే వాళ్ళు ఈ నిమ్మకాయని లేదా నిమ్మ రసాన్ని వాడుకోవచ్చు. దీంతో ఈ ప్రయాణాలలో వాంతులు ఇలాంటివి ఇబ్బంది పెట్టవు. ఇలాగా నిమ్మరసాన్ని వాతావరణ పరిస్థితిని బట్టి, మన తత్వాన్ని బట్టి వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వర్షాలు పడే రోజుల్లో కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.